అందరికీ నమస్తే. పైథాన్ ఇన్‌స్టాల్ చేయడానికి ఫస్ట్ మనకి బ్రౌజర్ ఉండాలి. సో, ల్యాప్‌టాప్‌లో ఉన్న ఏదైనా బ్రౌజర్‌ని ఓపెన్ చేసి మీరు పైథాన్ డౌన్లోడ్ అని టైప్ చేస్తే మీకు పైథాన్ మెయిన్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, పైథాన్ మెయిన్ వెబ్ పేజ్‌లోకి వెళ్ళి మనం పైథాన్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో, అది సేఫ్. అండ్ ఇందులో మనం 2 వేస్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్ ఇక్కడ మనం పైథాన్ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా విండోస్ ఇన్‌స్టాలర్ అనేది ఇన్‌స్టాల్ అయిపోతుంది. అండ్ దాన్ని మనం ఇన్‌స్టాల్ చేసుకుంటే మనకి పైథాన్ ల్యాప్‌టాప్‌లోకి వస్తుంది. లేదు, మీకు ఇక్కడ లేటెస్ట్ వెర్షన్ చూపిస్తుంది, అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో, కాకుంటే మీకు సపరేట్ వెర్షన్ కావాలనుకుంటే ఇక్కడ కిందికి వచ్చేసి ఇక్కడ మీరు వెర్షన్ చూజ్ చేసుకోవాలి. సో, ఇందులో కూడా కొన్ని వెర్షన్స్కి విండోస్ ఇన్‌స్టాలర్ అవైలబుల్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది 10.1 to 12 చూసుకుంటే ఇక్కడ మనకి విండోస్ ఇన్‌స్టాలర్ లేదు. సో, మనం వేరే వెర్షన్ చూజ్ చేసుకోవాలి సేమ్ 10లోనే. సో, నేను 10 ఇన్‌స్టాల్ చేద్దాం అనుకుంటున్నా. సో, కాబట్టి నేను ఇక్కడ 10.11 చూజ్ చేసుకుంటే నాకు ఇక్కడ విండోస్ ఇన్‌స్టాలర్ ఉంటుంది. సో, దీన్ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఈ విండోస్ ఇన్‌స్టాలర్లో కూడా 32, 64 ఉంది. సో, మీ ల్యాప్టాప్ 32 అయితే 32, 64 అయితే 64. సో, అదర్ టైప్స్ కూడా ఉన్నాయి. సో, అది ఫ్యూచర్లో నేను మళ్ళీ వీటిని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో పెట్టడానికి ట్రై చేస్తాను. సో, ప్రజెంట్ అయితే జనరల్ అందరూ యూజ్ చేసేవే. సో, 64 బిట్ ఇన్‌స్టాల్ చేయడం. సో, డౌన్లోడ్ చేస్తున్నా. సో, డౌన్లోడ్ అయిపోయింది. అండ్ నా దీన్ని ఇప్పుడు మనం ఇన్‌స్టాల్ చేయాలి. సో, ఇన్‌స్టాల్ చేయడానికి క్లిక్ చేశాను. సో, ఇన్‌స్టాల్ చేసే ముందు కొందరికి ఇష్యూస్ వస్తుంటాయి. ఎలా అంటే పైథాన్ ఇన్‌స్టాల్ చేస్తారు, కాకుంటే దాన్ని మీరు కమాండ్ ప్రాంప్ట్లో కానీ పైచామ్ ఆర్ విఎస్ కోడ్లో యూస్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది, ఏదని పైథాన్ నాట్ ఫౌండ్ అని. దాని రీజన్ ఏంటంటే ఇది ఇక్కడ మీరు యాడ్ python.exe టు పాత్. సో, ఇది క్లిక్ చేస్తే మీకు ఆ ఎర్రర్ రాదు. సో, ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మీరు ఇన్‌స్టాల్ చేసే పైథాన్ని హోల్ ల్యాప్టాప్లో యాక్సెస్ చేయడానికి పాత్ని అలర్ట్ చేస్తున్నారు. సో, దీని ద్వారా మీరు పైథాన్ని కమాండ్ ప్రాంప్ట్ నుంచి కానీ అండ్ విఎస్ కోడ్ నుంచి కానీ ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. ఎగ్జిక్యూట్ మీన్స్ పైథాన్ ఫైల్స్ని రన్ చేయడానికి మీకు చాయిస్ ఉంటుంది. సో, ఇది యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్‌స్టాల్ నౌ అంటే ఇక్కడ కస్టమైజ్ ఇన్‌స్టాలేషన్ అంటే మీరు ఎక్కడ లొకేషన్ చూస్ చేసుకోవడం అంతే. సో, మీరు కొందరు నాకు సి డ్రైవ్లో స్పేస్ లేదు, వేరే డ్రైవ్లోకి వెళ్ళాలి అనుకుంటే కస్టమైజేషన్కి వెళ్ళండి. సో, లేదు అంటే బై డిఫాల్ట్ ఇట్స్ సి డ్రైవ్ చూపిస్తుంది. సో, ఇన్‌స్టాల్ నౌ బై డిఫాల్ట్కి వెళ్ళండి. సో, ఇది ఇన్‌స్టాల్ అవుతుంది. It will take just some 30 seconds to 50 seconds. ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో, క్లిక్ ఆన్ క్లోజ్. సో, నౌ దీన్ని మనం చెక్ చేయాలి. సో, ఇన్స్టాల్ అయిందా లేదా. సో, పైథాన్ని మీరు డిఫరెంట్ టైప్స్లో రన్ చేసి చెక్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ మీకు ఐడిఎల్ఈ వచ్చింది. సో, దీన్ని ఓపెన్ చేసి మీరు కోడ్ టైప్ చేయొచ్చు. ఆర్ఎల్స్ సో, మీరు ఇది చూస్తే ఇది పైథాన్ ఐడిఎల్ఈ షెల్. సో, ఇక్కడ మీరు ఏదైనా టైప్ చేసి చెక్ చేయొచ్చు. సో, ఇట్స్ వర్కింగ్. ఇది ఐడిఎల్ఈ అనేది ప్రాపర్గా ఇన్స్టాల్ అయింది. సో, నేను ఇంతకుముందు చెప్పాను కదా యాడ్ పాత్ అని. సో, అది వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. దానికి మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పైథాన్ -వర్షన్. సో, మీరు ఇక్కడ చూస్తే మీకు పైథాన్ వర్షన్ చూపిస్తుంది. సో, మీకు ఇక్కడ పైథాన్ అనేది ప్రాపర్గా ఇన్స్టాల్ అయింది. సో, మీరు ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేయడానికి లేకపోతే మీరు ఓన్ కోడ్ రాసుకోవడానికి వేరే థర్డ్ పార్టీ యాప్స్ లైక్ విఎస్ కోడ్ ఆర్ పైథాన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు ఒక పైథాన్ ఫైల్ సమ్ అదర్ ప్లేస్ నుంచి మీ దగ్గరకు వస్తే దాన్ని రన్ చేయొచ్చు. ఎలా అంటే ఈ విఎస్ కోడ్లో రన్ చేయొచ్చు ఆర్ కమాండ్ ప్రాంప్ట్లో కూడా రన్ చేయొచ్చు. సో, ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ నేను చూపిస్తుంది మీకు
కమాండ్ ప్రాంప్ట్ నుంచి పైథాన్ షెల్ని క్రియేట్ చేయడం ఎలా. సో సింపుల్ ఏంటి అని అంటే ఇక్కడ పైథాన్ అని టైప్ చేస్తే ఇక్కడ పైథాన్ షెల్ వస్తుంది. సో ఇంతకుముందుకి ఐడియల్లో చూపించినట్టు ఇక్కడ కూడా మీరు ఇట్లాంటి సింగిల్ లైన్ కోడ్ అనేది రాసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు నేను ఏలో 5 స్టోర్ చేస్తున్నాను, సో అది స్టోర్ అయిపోయింది. నేను ఇప్పుడు బీలో మళ్ళీ 5 స్టోర్ చేస్తున్నాను, సో అది కూడా స్టోర్ అయింది. ఇప్పుడు నేను A+B చేస్తున్నాను, సో నాకు 10 వచ్చింది. సో ఇలా కమాండ్ ప్రాంప్ట్ నుంచి పైథాన్ షెల్ని తీసుకురావడం అండ్ కమాండ్ ప్రాంప్ట్లో పైథాన్ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకోవడం. సో పైథాన్ అయితే కంప్లీట్ అయింది. సో జనరల్గా పైథాన్ ఎవరైనా సరే ప్రాజెక్ట్స్ డెవలప్ చేయాలంటే జస్ట్ పైథాన్తో సరిపోదు. సో దీన్ని మనం ఎఫిషియెంట్గా ఈజీగా కోడ్ రాయడానికి మనకు అప్లికేషన్ కావాలి, ఎక్స్టర్నల్ అప్లికేషన్ కావాలి, అదే విఎస్ కోడ్. సో ఇక్కడ నేను విఎస్ కోడ్ యూజ్ చేస్తున్నాను, కొందరు పైథాన్ కూడా యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మనం విఎస్ కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సేమ్ విఎస్ కోడ్ డౌన్లోడ్ అని టైప్ చేస్తే మీకు విఎస్ కోడ్ మెయిన్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఐ ఆల్వేస్ సజెస్ట్ మెయిన్ వెబ్సైట్లో నుంచి అప్లికేషన్స్ డౌన్లోడ్ చేస్తే అవి సేఫ్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ చూపిస్తుంది, మ్యాక్, లైనక్స్ అండ్ విండోస్. సో మనది విండోస్ కాబట్టి నేను విండోస్ డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తే విఎస్ కోడ్ డౌన్లోడ్ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేసి క్లిక్ ఆన్ యాక్సెప్ట్. మనకు వేరే ఆప్షన్ లేదు, మీరు వెతికిన దొరకదు. సో జస్ట్ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్, గో టు నెక్స్ట్. సో నేను ఇక్కడ బై డిఫాల్ట్ వెళ్తున్నా, నా విఎస్ కోడ్ నేను సి డ్రైవ్లో ఇన్స్టాల్ చేస్తున్నా. మీరు కావాలనుకుంటే ఇక్కడ బ్రౌజ్ పైన క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అని అంటే జస్ట్ డెస్క్టాప్ పైన ఐకాన్ క్రియేట్ చేస్తున్నాం అంతే. సో నెక్స్ట్ ఫైనల్లీ ఇన్స్టాల్. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది, ఫినిష్. సో మనకి విఎస్ కోడ్ వచ్చేసింది. సో ఇందులో మీకు ఏవైనా ప్రాజెక్ట్స్ కావాలనుకుంటే ప్రాజెక్ట్స్ లాగా డెవలప్ చేసుకోవచ్చు. అండ్ విఎస్ కోడ్తోని మనకి యూజ్ ఏంటి అని అంటే మన పైథాన్ కోడ్ అనేది ఎఫిషియెంట్గా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పైథాన్ ఫైల్ చూపిస్తాను ఇక్కడ, ఇది పైథాన్ కోడ్. సో ఇక్కడ మీరు రాసేటప్పుడు ఇందులో ఏది కీవర్డ్, ఏది మన క్రియేట్ చేసే వేరియబుల్స్, స్ట్రింగ్స్ ఏంటి, నెంబర్స్ ఏంటి, డేటా టైప్స్ ఏంటి అనేవి మీకు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి వీలుంటుంది. అండ్ ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలంటే సింగిల్ ఫైల్ ఉండదు, సింగిల్ లైన్ ఉండదు, థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. సో అవన్నిటిని మేనేజ్ చేయడానికి మనకి విఎస్ కోడ్ చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఈ వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.